वासुदेवाय। श्रीमद् भगवद गीता की, आचार्य श्रील प्रभुपाद की हरि हरि बोल। 18 चैप्टर। मन्मना भव मद्भक्तो मध्यादिमां नमस्तु। ममेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि। కృష్ణ ఇక్కడ ఒక భక్తుడికి 4 రకాల ఆదేశాలు ఇస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ కాలు పట్టుకుంటాను, నాకు డిస్టర్బ్ చేయొద్దు, ప్రశాంతంగా కూర్చోండి. ఒక 15 మినిట్స్ కూర్చొని చాలు. తర్వాత మీద చూడండి, 4 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఒక మనిషి జీవితానికి 4 చాలా మోస్ట్ పవర్ఫుల్. ఏంటి అంటే, సర్వదా నన్ను గూర్చియే చింతింతుము. బాగా అర్థం చేసుకోండి. భగవద్గీతలో ఈ శ్లోకం చాలా ఎఫెక్ట్ చేస్తుంది హృదయాన్ని కానీ మనిషి యొక్క గతిని కానీ మార్చేస్తుంది. భగవద్గీత అంటే ఎవ్రీవన్ ఏమనుకుంటారంటే, భౌతిక ప్రపంచంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయామి మా శుచః. సినిమాల్లో వాటిల్లో ఆ దగ్గర అక్కడ దీన్ని చాలా రాంగ్ గా చూపిస్తారు. ఈ శ్లోక యొక్క మీనింగ్ ని వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ శ్లోక అంటే సర్వ ధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అంటే అన్ని విడిచిపెట్టేసి భగవంతుడి దగ్గరికి వచ్చి అని చెప్పి రాంగ్ అండర్స్టాండింగ్ తీసుకెళ్తారు. గీత పట్టుకోగానే అరే ఏంట్రా భగవద్గీత అప్పుడే పట్టుకున్నావు ఏంట్రా, ముసలి వయసులో కదా పట్టుకోవాలి అని చెప్పి మనల్ని గతిని మార్చేస్తారు. కృష్ణ ఈ శ్లోక చెప్పింది ఎవరికి అనే విషయాన్ని ఎవరు క్యాప్చర్ చేయాలి, అసలు గుర్తించాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దీనికి ముందు ఒక కంటిన్యూషన్ శ్లోక ఉంది. ఏమని అంటే, సర్వదా నన్ను గూర్చియే చింతింపుము. మళ్ళీ చెప్తాడు, సర్వదా నన్ను గూర్చియే చింతింపుము, నా భక్తుడిని కమ్ము, నన్ను అర్చింపు మరియు నాకు నమస్కరించు. ఈ విధముగా చేసినచో నీవు తప్పక 100% నన్ను చేరతావు. కృష్ణుని చేరడం అంటే ఆల్మోస్ట్ ముక్తి. మీరు ఎన్ని లక్షల సంవత్సరాలు చేసినా ముక్తి అనేది అంత ఈజీగా దొరకదు. మహర్షులు, ఋషులు, యోగులు తన యొక్క జీవిత కాలాన్ని అంతా వేస్ట్ చేసుకుని ముక్తి కోసం ప్రయత్నం చేసి ద ఎండ్ ఆఫ్ ద టైం ఫాల్ డౌన్ అయ్యి మళ్ళీ ఇంకో జన్మ తీసుకుని జన్మ జీవన చక్రంలో పడిపోయి చాలా కష్టపడతారు. కానీ మనకి కలియుగంలో అన్ని దుర్గుణాల మధ్యన ఒక సుగుణ ఉంది. కలియుగ మోస్ట్ పవర్ఫుల్ దుర్గుణ. మన చుట్టూరు అంత బ్లాక్ ఉంటుంది, మధ్యలో చిన్న ఒక వైట్ డాట్ ఉంటుంది. ఆ వైట్ డాటే కృష్ణుని చాలా ఈజీగా చేరుకోవచ్చు. సత్యకాలంలో 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసినా కృష్ణుని చేరుకోలేకపోవచ్చు. త్రేతాయుగంలో 10,000 years చేసినా యజ్ఞహోమాలు చేసి కృష్ణుని సంతృప్తిపరచలేకపోవచ్చు రామచంద్రుల వారిని. ద్వాపర యుగాలో 1000 years చేసినా కృష్ణుని సంతృప్తిపరచలేకపోవచ్చు. కానీ కలియుగంలో 100 years చాలా లైఫ్ స్పాన్ చాలా తక్కువ. ఈ తక్కువ టైంలో కృష్ణుని సంతృప్తి పరిచి ముక్తి పొందడం చాలా ఈజీ. అందరూ అంటారు ముక్తి చాలా కష్టం అని. నో, చాలా ఈజీ. చాలా అంటే చాలా ఈజీ. చాలా తక్కువ టైం ఉంది మనకి. ఈ టైంని ఉపయోగించుకుని యూజ్ చేసుకుని తక్కువ కృష్ణుని చేరుకోవచ్చు. చాలా సింపుల్. మీరు జ్ఞానయోగ, యజ్ఞాలు, హోమాలు, ఈ మూఢభక్తులు పడిపోయి టైం అంతా వేస్ట్ చేసుకుని ద ఎండ్ ఆఫ్ ద టైం ఇంకా రేపు మాపు వెళ్ళిపోతానుగా వెనక్కి తిరిగి చూసుకుంటే టైం ఉండదు. ఎందుకంటే అవి మనకి అప్లికేబుల్ కాదు. మనకి కలియుగంలో అప్లికేబుల్ అయింది ఒకటే. ఇన్ని దుర్గుణాలు వచ్చిన ఒక సుగుణ అని చెప్పా కదా. ఆ సుగుణ ఏంటంటే అంత్యకాల నారాయణ స్మృతి. ఎలా వస్తుంది? అందుకనే ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు. ఏమని ఎలా ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు? సర్వదా, ఆల్వేస్, ఎప్పుడు నా గురించే చింతించు. కృష్ణ ఇప్పుడు ఓకే సింపుల్ గా ఏ విధంగా సర్వీస్ చేయాలి అని ఒక భక్తుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆలోచిస్తూనే ఉన్నాడు.
ఇవాళ ఎంతమంది భక్తులు వస్తారు, వాళ్ళకి ఎలా ఆఫరింగ్ చేయాలి, కృష్ణుడికి నిన్న రోజు పువ్వులు తెచ్చేవాళ్ళు, ఇవాళ పువ్వులు తెలదు. నిన్న కృష్ణుని చూస్తే బాధ వేసింది. సరే ఎలా ఫ్లవర్స్తో ఎలా డెకరేట్ చేయాలి, ఎలా చేయాలి, కృష్ణ కృష్ణ. భక్తియుక్త సేవలో మనకి కృష్ణుని గురించి చింతిస్తూ ఉంటాం. ఇంకా జ్ఞాన యోగాలో అది పాసిబుల్ కాదు. మీరు ఇంకా ఏ యోగా చేసినా అది మనకి సూటబుల్ కాదు. ఒక భక్తియుక్త యోగ, భక్తియుక్త సేవ, భగవంతుడితో ప్రత్యక్షంగా మనం ఒక కలిసిపోయి కృష్ణుని కోసం ఏ విధంగా సంతృప్తి పరచచ్చు అని పొద్దు నుంచి ఈవినింగ్ వరకు మెడిటేట్ చేస్తూ ఉంటాం. ఆ మెడిటేషనే నా గురించి ఆల్వేస్ చింతిస్తున్నట్టు. చాలా ఈజీ కదా, చాలా ఈజీ కదా. ఇక్కడ ఏముంది, కష్టం ఏముంది? మాతాజీకి మొన్న 2 రోజుల క్రితం పులిహార తినమని చెప్పాను. ఎలా పులిహార చేయాలి, ఎలా పులిహార చేయాలని ఆలోచించింది అనుకోండి. పులిహార సెన్స్ మనం తినడం కోసం కాదు. పులిహార సెన్స్ కృష్ణుడికి ఎలా ఆఫరింగ్ చేయాలి, ఎలా దాన్ని సెట్ చేయాలి, ఎలా బాగుండాలి. దిస్ ఈజ్ ఆల్సో భక్తియుక్త సేవ. మీకు అర్థమవుతుందా? ఇదేం పెద్ద విషయం ఏం కాదు. కృష్ణుడికి ఏ విధంగా స్పైసీగా ఉంటే మా కృష్ణుడికి కారంగా ఉంటే తినలేరేమో. దిస్ ఈస్ భక్తి. ఒక తల్లి కొడుకుకి ఏ విధంగా పెడుతుందో అలా ఏ విధంగా మనం సర్వీస్ చేస్తామో భగవంతుడి గురించి చింతిస్తున్నట్టే. నా భక్తుడు ఎప్పుడైతే చింతిస్తావో ఆటోమేటిక్ కృష్ణ సరెండర్ అయిపోతాయి. సింపుల్ అండి, వెరీ సింపుల్ ప్రాసెస్. నన్ను అర్చించు. ఇప్పుడు వరకు మనం చేసింది అదే కదా. ఇప్పుడు వరకు మనం చేసింది అర్చించాం కదా కృష్ణుడిని. అర్చన ఎప్పుడైతే కృష్ణుడు అచ్యుత రూపంగా ఉంటారో, కృష్ణుడిని అనంత రూపుణ్ణి అచ్యుతుడిగా చేశాం మన భక్తితో. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తారు? అచ్యుత అంటే విగ్రహ. ఎప్పుడైతే కృష్ణుడు విగ్రహంగా ఉన్నారో, విగ్రహంగా మనం చూసామో, ఒక భక్తుడు కృష్ణ మీరు అచ్యుతగా ఉండండి, నేను సర్వీస్ చేయాలి, మీరు అటు వెళ్ళొద్దు, మీరు కదలొద్దు, మీరు చూడండి అన్నా ఉంటాం. నాకు కుదరట్లేదు, మీరు అంత తిరిగి ఇటు తిరిగి యశోదమ్మలాగా నేను తిరగలేను, నా వల్ల కాదు, మీరు ఒక చోట ఉండండి, నేను భక్తి చేసుకోవాలి, మీకు ఒక చోట కూర్చోండి అని కూర్చుంటాడు. అందుకనే అచ్యుత రూపంలో ఉన్న కృష్ణుడికి మనం ఏం చెప్తే తింటారు. ఇది తీసుకో, ఈ హాఫరింగ్ తీసుకో, ఈ ఫ్లవర్స్ తీసుకో. ఇంతకంటే నీకు ప్రకృతిలో చాలా ఫ్లవర్స్ ఉండొచ్చు, పారిజాతాలు ఉండొచ్చు, కానీ నా శక్తి ఇంతే, నేను ఇంతే ఇవ్వగలను. నువ్వు అచ్యుతుడు నా మాట వినాలి, నువ్వు భక్తుడి మాట వింటాడు కృష్ణుడు. ఎప్పుడు విశుద్ధ ప్రేమ, హార్ట్ఫుల్, శుద్ధ ప్రేమ. విశుద్ధ లక్షణం ఎప్పుడు వస్తాయంటే ఎక్స్పెక్టేషన్ లేని చిన్న ఫ్లవర్ తీసుకొచ్చి పెట్టినా కృష్ణ యాక్సెప్ట్ చేస్తాడు. చిన్న ఫ్లవర్, ఓ పారిజాతం లాగా పెద్ద పెద్ద పువ్వులు తీసుకొచ్చి, ఇంత ఫ్లవర్స్ తీసుకొచ్చి, కొంత కోరికలు లిస్ట్ ఇచ్చి, దట్ ఈస్ నాట్ లైక్ దట్. ప్రేమ అంటే ఎక్స్పెక్టేషన్స్ లేని ప్రేమ, ఎక్స్పెక్టేషన్స్ లేని సర్వీస్. ఒక వైఫ్ ఒక భర్తకి ఏ విధంగా సర్వీస్ చేస్తుంది, ఒక తల్లి ఒక కొడుకుని ఏ విధంగా సర్వీస్ చేస్తుంది. చిన్నప్పుడు కొడుకుని పాలు పెట్టినప్పుడు పెద్దోడు అయిపోయి నన్ను పోషించేస్తాడు అని చెప్పి పాలు పెడుతుంది తల్లి. దట్ ఈస్ లవ్. అలా కృష్ణుడిని మనం ఎప్పుడైతే అలాంటి ప్రేమ సంబంధంతో భగవంతుని సేవ చేస్తామో అప్పుడు భక్తి మనం ఆటోమేటిక్గా మనకి వచ్చినట్టే. అప్పుడు ఆ ప్రేమ సంబంధంతో ముక్త స్థాయికి వెళ్ళిపోవచ్చు. అనాసక్తి ఏర్పడుతుంది ప్రపంచం పట్ల, భౌతిక ప్రపంచం పట్ల. మనం ఎప్పుడైతే వర్షంలోంచి వచ్చినటువంటి చుక్క చాలా ప్యూర్ఫుల్ గా ఉంటుంది, మీరు ఎంత మినరల్ వాటర్ చేసినా అంత ప్యూర్నెస్ కాదు, వర్షం చుక్క అంత శుద్ధంగా ఉంటుంది. ఎప్పుడైతే భూమిని తాకిందో గంధాగా మారిపోతుంది, మట్టిగా మారిపోతుంది, మట్టి చుక్కల మట్టిగా మారిపోతుంది. మనం కూడా చాలా ప్యూర్ సోర్స్ మన అన్ని. ఇక్కడున్న ఆత్మ, ప్రతి ఆత్మ చాలా చాలా విశుద్ధ ఆత్మలు ఇవన్నీ. కానీ ఈ భౌతిక ప్రపంచంతో ఎప్పుడైతే సంపర్కాన్ని ఏర్పరచుకున్నామో, నేను అనే భావన నిన్ను భౌతిక ప్రపంచంతో సంపర్కం ఏర్పరచుకుని కలుషితం అయిపోయాం. ఇది కరెక్ట్ కాదు అని చెప్తే నా మీద కోపం పడేసుకుంటారు. ఇది కాదు, ఇది మంచిది కాదు, ఈ అనుబంధ నీకు ఒక రోజు తెగుతుంది. అప్పుడు నీకు బాధ భరించలేంది. ఒక్కసారి శరీరాన్ని విడిచి ఆత్మ వెళ్తున్నప్పుడు ఆ శరీరంతో పెట్టుకునే సంబంధ, శరీరం నుంచి కాన్షియస్నెస్ బయటకు వస్తున్నప్పుడు నేను ఆలోచన చెప్పాయి, 84 తేళ్ళు ఒకేసారి కుడితే, ఒక తేలు కుడితే ఎంత పెయిన్ ఉంటుంది, అంత పెయిన్ వస్తుందంట శరీరం నుంచి కాన్షియస్నెస్ వెళ్తున్నప్పుడు. అదే నువ్వు కానీ ఈ శరీరం పట్ల వ్యామోహం లేకుండా ఉన్నావు అనుకో, అనాసక్తితో జీవించావు అనుకో, ఒక భక్తుడిగా మారి భక్తియుక్త సేవ చేసావనుకో, నీ కోసం నువ్వేం చేసుకోవు. కృష్ణుడు ఏ విధంగా సంతృప్తి పరచుతుంది నీ జీవనం అంతా ఉంటుంది. అప్పుడు చాలా
అంటే నీకు ముక్త స్థాయి భక్తి చేస్తావు, శరీరం విడిచిపెట్టేప్పుడు లైట్గా విడిచిపెట్టచ్చు. ఎందుకంటే అసలు నీకు వ్యామోహమే లేదు, శరీరం పట్ల కానీ భౌతిక ప్రపంచం పట్ల కానీ వ్యామోహాలు. అప్పుడు నన్ను నమస్కరించే విధానం ఎలా ఉంటుందంటే, కృష్ణుడి ముందు నువ్వు సాగిలపడినప్పుడు నీ యొక్క సాగిలపడడం అంటే నీ యొక్క హ్యూమిలిటీ స్టేటస్ ఎలా ఉంటుందంటే, హ్యూమిలిటీ అంటే వినయం. ఒక వ్యక్తికి సార్ నమస్కారం అంటే, ఒక పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ నమస్కారం సార్ సార్ అన్న నమస్కారం ఎందుకు తెలుసా? ఒక రేషన్ కార్డు అప్లికేషన్ ఒక నమస్కారం చాలు. అయ్యా సార్ నమస్కారం అన్న దగ్గర అనొచ్చు, అన్న నమస్తే 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 అది చూసేదాకా నమస్తే నమస్తే. ఎందుకు? అది హ్యూమిలిటీతో నమస్కారమా? ఒక బాస్ రాగానే ఎంప్లాయీస్ సార్ గుడ్ మార్నింగ్ సార్, ఎందుకు ఇది? అది దూరత. దట్ ఈస్ దూరత అంటే ఎక్స్పెక్టేషన్ తో భగవంతుడి ముందు మనం సాగిలపడేటప్పుడు, ప్రణామ అర్పించేటప్పుడు వినయంగా అర్పించాను. నాకు ఇది ఇస్తావా, నువ్వు నీకు సాగిలపడతా లేకపోతే నేను సాగిలపడతా. మనంగా అర్పించుకోవాలి. మనం ఎప్పుడైతే మన శాస్త్రాంగ పడతామో కృష్ణుని ముందు, ఈ అహంకారం మొత్తం తీసేసుకుంటుంది భూమి. ఎందుకంటే చాలా పేషెన్స్ తల్లికి హృదయం. మన అహంకారం మొత్తం తీసుకోమా, నన్నుగా కృష్ణుడికి అర్పించేలా చేయతాయి. కృష్ణ నాకు అస్సలు విలువ లేదు, ఈ శరీరానికి అస్సలు విలువ లేదు, ప్లీజ్. ఆ వినయంతో సాగిలపడాలి భగవంతుడు. ఆ విధంగా చేసించో నువ్వు తప్పక 200%. దిస్ ఈస్ మై ప్రామిస్. కృష్ణ చెప్పినారు, దిస్ ఈస్ మై వర్డ్స్. ఇది నా నుంచి నేను మాట్లాడిన వర్డ్స్. దిస్ ఈస్ మై ప్రామిస్. 100% చేరుకుంటావు. 100% నీవు నాకు మిక్కిలి ప్రియమిత్రుడు ఒకటిసే నీకు నేను వాగ్దానం చేస్తున్నాను చెప్తారు. అర్జునకి ఏం చెప్తారంటే, నువ్వు నాకు అత్యంత ప్రియమైన మిత్రుడివి. సాఖ్యరస. కృష్ణుడితో అర్జునుడికి ఉండే రస ఏంటి? సాఖ్యరస. గోపికకి కృష్ణుడికి మధ్య ఉండే రస ఏంటి? దాస్యరస. అర్థమైందా? మాధుర్య రస. సర్వీస్ చేసే వాళ్ళకి మనం దాస్యరసలో చేస్తాం. ఒక సర్వెంట్ బాస్ మధ్య. కానీ గోపిక రాధారాణికి కృష్ణుడి మధ్యన మాధుర్య రస, యశోదామకి కృష్ణుడి మధ్యన వాత్సల్య రస. ఒక్కొక్క రసానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. కృష్ణ అందరూ ఒకేలా చూడలేదు. అందరూ నేను కృష్ణ నా దృష్టిలో కృష్ణ ఇస్ బాస్, ఐఎమ్ సర్వెంట్, ఐఎమ్ ఆల్వేస్ సర్వెంట్. నేను ఎప్పుడు సేవకునే. సర్వెంట్ ఆఫ్ కృష్ణ. హూ ఆర్ యు టాకింగ్? సర్వెంట్ ఆఫ్ ద కృష్ణ. ఐఎమ్ నాట్ ఎ కృష్ణ కీర్తన చైతన్య దాస్. ఐఎమ్ ఆల్వేస్ సర్వెంట్. నేను ఎప్పుడు సేవకునే కృష్ణునికి. దట్ ఈస్ మై థింగ్. ఒక తల్లి కృష్ణుడికి ఎలా ఉంటుంది? హీస్ మై సన్ అంటారు, హీస్ మై లవర్ అంటారు, హీస్ మై ఫ్రెండ్ అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీలింగ్ తో కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. ప్రత్యక్షంగా కృష్ణుడితో సంబంధం పెట్టుకోవాలి. అప్పుడు then you can leave it everything. సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ. సర్వ విధములైన ధర్మాలను చెల్లించి కేవలం నన్ను శరణు పొందుము. సర్వ పాపల నుండి నిన్ను విముక్తిని గావిస్తాను. ఎవరు చెప్తారు? నాకు చెప్పండి. మీరు అంటారు కదా డెమి గాడ్స్ గురించి నాకు చెప్తా ఉంటారు. ఒక గాడ్ అంటే నేను కంపేర్ చేయట్లేదు. అసలు కృష్ణుడికి ఎప్పుడు ఏదేమి కంపేర్ చేయను. బట్ మీకు ఇప్పుడు క్లియర్ చేస్తాను. నువ్వు నాకు సరెండర్ అయితే నీ పాపాలు, నీ సిన్స్ మొత్తం నేను క్లియర్ చేస్తాను అని చెప్పిన భగవంతుని ఎవరైనా చెప్పండి. మీకు తెలిసిన శాస్త్రం, నేను వేదం చదువుకున్నాను, నేను వేద మ్యాక్సిమం చదివాను. నాకు చెప్పండి, మీరు నన్ను సరెండర్ అయితే నాకు మీ పాపాలు మొత్తం పెట్టండి. కర్మ సిద్ధాంతం అయిపో. కర్మ సిద్ధాంతం వన్స్ యూ డూ సమ్ యాక్షన్, నువ్వు ఏదైనా ఒక యాక్షన్ చేస్తే, ఒక క్రియ చేస్తే దానికి రియాక్షన్ 100% వస్తుంది. రియాక్షన్ లేని కర్మ అంటూ భౌతిక ప్రపంచంలో కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ జరుగుతుందా? ఓకే, ఒక ఏదైనా పాడేసాం, సౌండ్ వస్తుంది కదా, సౌండ్ రాకుండా పడంటే కుదురుతుందా? ఒక గిట్ట ఒక ఎదవానో లేదంటే ఎవరైనా తిట్ట వెంటనే రాకపోవచ్చు. ఒక బాల్ గోడకేసుకుంటారు, వెంటనే రాకపోవచ్చు. అదొక ఫ్రీక్వెన్సీ తగిలి రావడానికి ఒక 10 సెకండ్స్ పడుతుంది. రాకుండా మాత్రం ఉండదు. అర్థం చేసుకోండి, అందరూ రాకుండా మాత్రం ఉండదు. 100% రియాక్షన్ వస్తుంది. కానీ కృష్ణ ఏం చెప్తున్నారు? నువ్వు అన్ని భౌతిక ప్రపంచంలో అన్ని నీకు ఉండేటువంటి డ్యూటీస్ అన్నింటినీ
విడిచిపెట్టి నాకు శరణ పొందితే నీకు సింపుల్ రియాక్షన్ ఇస్తానంటారు. నువ్వు చేసిన పాప మొత్తాన్ని నేను తీసేసుకుని నీకు ముక్తినిచ్చేస్తాను. మనం చేయాల్సిన ఏంటి? కలియుగంలో ఇంతకంటే బెస్ట్ ఏముందని అడిగితే నాకు అర్థం కాదు. జస్ట్ సరెండర్ అవడం ఒకటే చాలు కృష్ణుడికి. జస్ట్ మీరు కానీ సరెండర్ అయ్యి మొక్కితే కృష్ణుడికి చాలు. నీ పాప మొత్తం నేను అడుగుతా. చాలా మంది పెద్దవాళ్ళు 65-70 years వాళ్ళని అడుగుతారు. ఎప్పుడు చాలాసార్లు నేను ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ, ఏ టెంపుల్కి వెళ్ళినా, అక్కడ ప్రీచింగ్ అయిన తర్వాత వాళ్ళు అడుగుతారు, అయ్యా మేము చాలా పాపాలు చేసేసాము, ఇప్పుడు మా జీవితం ఏం అర్థం కావట్లేదు, ఇప్పుడు మేము కాల్ బ్యాక్ చేసుకుంటే, మేము అన్నీ రీబ్యాక్ చేసుకుంటే మాకేం అర్థం కావట్లేదు, జీవితం అంతా వృధా అయిపోయింది. పిల్లల కోసం, పిల్లల కోసం, అన్ని అందరి కోసం కష్టపడి అన్ని చేశాం, కానీ టైం అంతా అయిపోయింది, ఇప్పుడు మాకేం అర్థం కావట్లేదు. కృష్ణ అనాలంటే నోరు రావట్లేదు, పక్కకి వెళ్ళిపోయింది నోరు. ఎందుకంటే కృష్ణ అనకపోతే నీకు ముక్తి లేదు. ఎలా? అందుకనే సర్వధర్మా నువ్వు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు అర్జున. నువ్వేదో నన్ను సంతృప్తి పరచడం కోసం నువ్వు చేసి యుద్ధం చేసి నువ్వు కానీ అందరినీ చంపేసాని బాధపడతావేమో. నీకోసం చేయలేదు కదా, నా కోసం చేశావు కదా. నీ పాప మొత్తం ఏదో చేసేస్తాను. నువ్వు చేసిన ఏదైతే పాప నేను అనుకుంటున్నావో అసలు అదేం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం సర్వీస్ చేసాం. ఈ సర్వీస్ ఎవరి సంతృప్తి కోసం చేశారు? కృష్ణ సంతృప్తి కోసం చేశారు. ఈ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక అపరాధం జరిగింది అనుకో, ఓకే ఏదో ఒక అపరాధం జరిగింది, ఎవరో వచ్చారు, ఎవరో ఒక పర్సన్ వచ్చారు, ఆయన ఆచరణ లేదు, ఏం లేదు, కొన్ని ఫ్లవర్స్ దాంట్లో వేసేసారు, అది మనకి నచ్చలేదు, సంథింగ్ ఏదో మిస్టేక్ జరిగింది అనుకోండి. తెలిసి తెలియక ఏదైనా జరిగితే సర్వీస్ కదా, కృష్ణుడు కదా, అది కూడా నేను తీసేస్తాను, నీకు సింపుల్ రియాక్షన్ లేకుండా చేసేస్తాను, పాప రాహిత్యం చేస్తాను. సో నీకు నేను ముక్తించేస్తాను. భయపడాల్సిన అవసరం లేదు, అని ఇంకేం చెప్తారు ఇక్కడ? కాసేపు పిల్లలు బయట తీసుకుంటాను. ఇదంతే నా తపస్కాయ భక్తాయ కదాచన నా శుశ్రూషేవే వాచం న చ మామ్యో అభ్యుసాయితి. ఇలాంటి నాలెడ్జ్ చూడండి, ఒక్కటి అర్థం చేసుకోండి. ఈ గుహ్యత జ్ఞానాన్ని తపస్సంపన్నులకి కాని వారికి కానీ ఈ నాలెడ్జ్ ఎవరికి ఇవ్వద్దని చెప్తారంటే కృష్ణ, ఈ నాలెడ్జ్ తీసుకోవాలంటే తపస్సు చేయాలట. తపస్సంపన్నులు కాని వారికి కానీ, నా భక్తులు కాని వారికి కానీ, భక్తియుక్త సేవలో నెలకొనని వారికి కానీ, నా ఎడ అసూయ కలిగిన వారు కానీ ఎన్నడూ ఎక్స్ప్లెయిన్ చెయ్యరు. దిస్ ఈజ్ అవర్ ఇన్స్ట్రక్షన్. కృష్ణ అర్జునకి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే అసూయతో నేను అనే భావనతో కూర్చుండే వ్యక్తులకి ఇలాంటి గుహ్యత జ్ఞానాన్ని ఇస్తే వాళ్ళు కృష్ణ అపరాధం చేసేస్తారు, వైష్ణవ అపరాధం చేసి ఇంకా హీనమైన జన్మలు తీసుకుంటారు. అందుకనే ఇట్టి గుహ్యత జ్ఞానాన్ని తపస్సంపన్నులు కాని వారికి కానీ, మళ్ళీ చదువుతున్నాం, భక్తులు కాని వారికి కానీ, ఇక్కడ వాళ్ళు ఎవరు భక్తులు కదా, లేదు అందరూ భక్తులే. ఎందుకంటే ఏదో పూర్వజన్మలో ఏదో కొద్దిపాటి ప్రేమ లేకుండా అసలు కూర్చోలేదు. వస్తారు, హే కృష్ణ, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, వెళ్ళిపోతారు. చూసాను నేను చాలా కూర్చోలేదు. నేను అనే భావన వాళ్ళలో పీక్స్ లో ఉంటుంది. ఆ పీక్స్ లో ఉండే వ్యక్తి గీత నాకేం తెలియదు, మొత్తం చదివేస్తాను నేను గీత, కూర్చోలేదు. అందుకే నా భక్తి యుక్త సేవలో నెలకొనని వారికి కానీ ఇలాంటి నాలెడ్జ్ అసలు ఇవ్వనే ఇవ్వలేదు. ఇది చెప్తూ మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్పండి. మద్భక్తేష్వాభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా నమేవ శక్తి.
సంశయ. ఈ పరమ రహస్యమును భక్తులకు వివరించు వానికి శుద్ధ భక్తియుక్త సేవ నిశ్చయముగా లభించును. అంత్యమున అతడు తిరిగి నన్ను చేరగలడు. అన్ని కూడా తస్మాశేషు కచిన్మే ప్రియా కృతమ భవిత నచ మే తస్మాదన్యః ప్రియదరో భువి. నాకు అతని కంటే ప్రియమైన సేవకుడు మరొకడు ఈ ప్రపంచంలో లేడు. అతనికి మించిన ప్రియమైన వాడు వేరొకడు ఉండబోరు. అధ్యేషతే చయాయినం ధర్మం సంవాదామవయో జ్ఞానయజ్ఞేన తేన హామిష్యామితి మే మతే. మన ఈ పవిత్రమైన సంవాదము శ్రద్ధతో అధ్యయనం చేయవాడు జ్ఞానయజ్ఞము చే నన్ను పూజించిన వాడు అవునని నేను ప్రకటించుచున్నాను. శుభల్లోకన్యో పుణ్యకర్మాణా శ్రద్ధను అసూయరాహిత్యం కూడి శ్రవణం చేయవాడు కూడా సర్వ పాపముల నుండి విముక్తులై జ్ఞాపకులు నివసించు పుణ్యలోకమును పొందగలుగుతాడు. అందుకనే ఈ పరమ రహస్యాన్ని ఈ ఒక్క శ్లోకం కోసం 18 చాప్టర్ 68వ శ్లోకం కోసం ప్రతి కృష్ణ భక్తుడు తనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని తూట్లు పొడిచినా, ఎంత అవమానాలు చేసినా ఈ ఒక్క శ్లోకం కోసం కృష్ణ కాన్షియస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పుడు నిత్యం ద ఎండ్ ఆఫ్ ద టైం తన శరీరాన్ని విడిచిపెట్టేంత వరకు ఈ ఒక్క శ్లోక నేను ఫస్ట్ టైం మా సర్కి మా గురువు గారి దగ్గరికి ప్రణామ అర్పించినప్పుడు నాకు కోట్ చేసిన మొట్టమొదటి శ్లోకం ఇది. నా పేరు యాక్చువల్లీ కృష్ణ కీర్తన చైతన్య దర్శనం పెట్టారు. ఆయన చెప్తూ ఈ ఒక్క శ్లోక నాకు కోట్ చేశారు. దీని మీద చెప్తాను. ఈ పరమ రహస్యాన్ని భక్తులకి వివరించు వానికి శుద్ధ భక్తి సేవ నిశ్చయంగా లభిస్తుందంట. కృష్ణుని వాళ్ళకి ఇస్తే కృష్ణుడు పట్ల శుద్ధ భక్తి వస్తుందంట. చూడండి, మనం ఎందుకు ఇంత తపన పడుతున్నామంటే మేము జస్ట్ దీని ఒక్కదాని కోసమే అంత్యమున ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైం నన్ను 100% తను నేను తీసేసుకుంటాను. నా లోకాన్ని నేను ఆధ్యాత్మిక ధామాన్ని తీసుకెళ్తాను. ఈ ఒక్క శ్లోకం మెడిటేట్ చేయించాలి. ఎప్పుడు మనం ఏదో మాట్లాడుతూనే ఉంటాం. భౌతిక ప్రపంచంలో సకల సోది ఉంటుంది. దాన్ని పక్కకు పెట్టేసుకుని కృష్ణుడి గురించి, కృష్ణ లీలా గురించి ఎప్పుడు చర్చించుకుంటూ ఉంటాం. అప్పుడు 100% మనకి వాక్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ కమింగ్ హియర్. ఈ 30 రోజులు మా గురువు గారు ఆదేశం ప్రకారం నేను సంకల్పించిన దానికి మీరందరూ సహకరించారు, చాలా సహకరించారు. చాలా మందిని కష్టపెట్టుంటారు కూడా. నేను దయచేసి మిమ్మల్ని ఎవరైనా కష్టపెట్టుంటారని క్షమించండి. బట్ ఈ సర్వీస్ చేసిన దానికి నా తరఫున, నా సర్ తరఫున, మా గురువు గారి తరఫున అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. श्रीमद् भगवद गीता की जय, श्री भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की हरि हरि बोल. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?